అయితే ఇదే సందర్భంగా నేను ఇక్కడ ఒక చిన్న వార్త చూసిన, ట్వీట్ పోస్ట్ చూసిన. మొన్న 80 లక్షలు పెట్టేసి 8 నిమిషాల పాటు ఆడ ఒక కార్యక్రమం అంటే పోయొచ్చిండు, గుర్తుకుందా మీకు? అదే సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రమాణ స్వీకారం చేస్తే ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. బేసిక్గా ముఖ్యమంత్రి గారికి మరి ఆ ప్రోటోకాల్ ఉందా లేదా, పోవాలని ఆహ్వానం ఉందా లేదా పక్కన పెడితే ఎవరు పోలే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పోలేదు, బీజేపీ ఇతర ముఖ్యమంత్రులు ఎవరు పోలేదు, కానీ మన రేవంత్ రెడ్డి గారు మాత్రం పోయారు. ఆ మొత్తం కార్యక్రమంలో 2-3 ఎవరో పార్టిసిపేట్ చేశారంట, కానీ మన రేవంత్ రెడ్డి గారు మాత్రం ముందే వరుసలో పోయి కూర్చున్నారు. అసలు ఇది కాంగ్రెస్, ఇప్పుడు ఆయన లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన రాహుల్ గాంధీ ఉన్నాడు, ఆయనకు కూడా ఆహ్వానం ఉంటుంది, కానీ ఆయన ఏం పోలే ఆ కార్యక్రమానికి, ఆయన ఏం పోలేదు. కాంగ్రెస్ నాయకులు ఎవరు పోలే. కానీ వాళ్ళు ఎవరు పోకపోయినా సరే నేను బీజేపీల దృష్టిలో పడాలి, వాళ్ళ కంట్లోనే పడాలి అన్నట్టు ఉద్దేశం కావచ్చు. మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకంత ఉబలాట ఉందో బీజేపీ అంటే, మోడీ అంటే ఎందుకంత ప్రేమలు వస్తున్నాయో తెలియదు. కానీ 80 లక్షలు అండి, 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని, చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని ఢిల్లీలో దిగి, మళ్ళీ ఢిల్లీలో ఆడిపోయి ఆడ 8 నిమిషాల పాటు ఆ కార్యక్రమంలో పాల్గొని మళ్ళా ఫ్లైట్ ఎక్కి మళ్ళీ వచ్చి హైదరాబాద్కి వచ్చింది. 80 లక్షల రూపాయలు ఒక్కరోజు 1 గంట 2 గంటలు పోయొచ్చినందుకు 80 లక్షల రూపాయలు 8 నిమిషాల ప్రోగ్రామ్కి. అంత ప్రేమ ఉంది బీజేపీలో. అందుకే బీజేపీలను ఆహ్వానించండి. దేశ ప్రధాని ఆయన, కానీ కేంద్ర మంత్రులు కూడా రావాలి, బీజేపీలు మెండుగా రావాలి, ఎవరు వచ్చినా రాకపోయినా. కానీ చాలా ఎంత అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి మరి గత్యంతరం లేదా, తెలివి లేదా, ఏందో తెలియదు. కానీ రేవంత్ రెడ్డిని నమ్ముకొని పుట్టి మునుగుతా ఉంది మొత్తం. రేవంత్ రెడ్డిని టచ్ చేసే ధైర్యం కూడా చేయలేకపోతా ఉన్నది. కర్మ కొద్ది మనం బీహార్లో చిత్తుగా ఓడిపోయారు, చిత్తుగా 4 సీట్లు 5 సీట్లు వచ్చినాయి వాళ్ళకి అంతే. ఈడ ఒక జూబ్లీహిల్స్ గెలిచే వరకే, అది వాళ్ళ గెలుపు, నవీన్ యాదవ్ గెలుపు, బీసీల గెలుపు. అది ఒక బీసీ మూమెంట్ నడుస్తుంది కాబట్టి ఒక క్లియర్ కట్గా అక్కడ ఆయన గెలిచిండు. ఇది కూడా ఆయన ఖాతాలో వేసుకొని ఇక ఇప్పుడు మొత్తము ఆధిపత్య ధోరణితో ఉన్నాడు ఆయన ఏఐసీసీ మీద. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు రావాలని కోరుకుంటాడు తప్ప కాంగ్రెస్ వాళ్ళు రావాలని ఎందుకు కోరుకుంటాడు ఆయన? ఏవియేషన్ ఏరోస్పేస్ హబ్గా హైదరాబాద్ అంట వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోడీ, మిలిటరీ ఇంజిన్ ఎంఆర్ఓకు సీఎం శంకుస్థాపన, రాష్ట్ర అభివృద్ధిలో ఇదో మైలురాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. బీసీల గొంతు కోసింది కాంగ్రెస్, డిక్లరేషన్ ప్రకటించి ఓట్లు దండుకుంటుంది. గెలిచి గద్దెనెక్కినాక మేము ఇచ్చిన 24%కి 17% తగ్గించిందంట. కులగణన చేసి బీసీల సంఖ్య తగ్గించారు. రేవంత్ రెడ్డి అవినీతి అనకొండ, అందుకే హిల్ట్ పాలసీ తీసుకొచ్చిండు. 5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తున్నాడు. హైదరాబాదు భూములు ప్రజల సొత్తు, ప్రజావసరాలకే వినియోగించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక ఈయన మహేష్ కుమార్ గౌడ్ ఏమంటా ఉన్నాడు, బీసీల రిజర్వేషన్లు బీజేపీ అడ్డుకుంటుందంట, మీరు ఇస్తే వాళ్ళు అడ్డుకుంటున్నారంట. 42% రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉన్నది. ఢిల్లీలో ధర్నా చేసినా బీజేపీకి కనువిప్పు కలగలేదు. బీసీ రిజర్వేషన్ల విషయంలో మాకు చిత్తశుద్ధి ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకే పంచాయతీ ఎన్నికలు, గ్రామ సర్పంచులు లేక పాలన కుంటుపడింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏంది మీరు ఏ రకంగా కట్టుబడినట్టు? 24% వచ్చినటువంటి సర్పంచుల రిజర్వ్డ్ స్థానాలని, అదే ఏది బీసీలకు వచ్చినటువంటి రిజర్వేషన్ని 17%కి కుదించి మేము బీసీ రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాం, బీసీలకు మేమే న్యాయం చేస్తాం, బీజేపీ అడ్డుపడుతుంది. అయితే మీరు మంగళవారం ముచ్చట లెక్కనే ఉంది తప్ప ఇంకోటి ఏం లేదు. మహేష్ కుమార్ గౌడ్ గారు పంచాయతీ ఎన్నికలు రద్దు చేయాలని చెప్పేసి నిన్న కొంతమంది బీసీ సంఘాలు పోయి అక్కడ ఆందోళన చేసినాయి. గాంధీ భవన్ దగ్గర ఆందోళన చేసినాయి. తర్వాత మాట్లాడారు, బీసీ ద్రోహులు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అని చెప్పేసి నిన్న జాజుల శ్రీనివాస్ కూడా మాట్లాడడం జరిగింది. లోటుపాట్లు లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నాం, ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేస్తున్నాం అని చెప్పేసి ఎస్ఈసి రాణి కుముదిని గారు నిన్న దిశానిర్దేశం చేసిరంట. పంచాయతీ ఎన్నికలపైన హైకోర్టులో పిటిషన్లు, జీవో నెంబర్ 46కు విరుద్ధంగా రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు 17%కి మించలేదు, కలెక్టర్లు గెజిట్ రద్దు చేయాలి, కలెక్టర్ గెజిట్ రద్దు చేయాలి, రిజర్వేషన్లు మళ్ళీ కేటాయించాలి, లేకపోతే బీసీలకు అన్యాయమే. మొత్తం 9 పిటిషన్లు దాఖలు, తదుపరి విచారణ లేదు. ఇప్పుడు